స్త్రీ బాప్తిస్మము ఇవ్వవచ్చా? వాక్యానుసారంగా వివరించండి సార్. స్త్రీ బాప్తిస్మం ఇవ్వవచ్చా అంటే బైబిల్లో ఇవ్వకూడదు అని ఎక్కడ డైరెక్ట్ వచనం లేదు. అయితే వచనం లేదు అన్నంత మాత్రం చేత చెయ్యమని కాదు, వచనం లేదు అన్నంత మాత్రం చేత చెయ్యమని ఆమోదించినట్టు కూడా కాదు. అయితే మనకి వచనం లేనప్పుడు దేన్ని బట్టి మనం ఆలోచిస్తామంటే, ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి సంఘటన అనే దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. వచనం లేదు కాబట్టి చేయమని కాదు, అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా అన్నది ప్రశ్న. ఎక్కడ కూడా స్త్రీలు బాప్తిస్మం ఇచ్చినట్టుగా బైబిల్ అంతట్లో లేదు. పాత నిబంధనలు కూడా బాప్తిస్మం ఉంది, కొత్త నిబంధనలు బాప్తిస్మం ఉంది. రెండింటిలోనూ స్త్రీ ఇచ్చినట్టుగా లేదు. అపోస్తలు ఇచ్చారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇచ్చాడు, పురుషులు ఇచ్చారు, కానీ స్త్రీ ఇచ్చినట్టుగా లేదు. కాబట్టి ఆ సందర్భాలను బట్టి, లేనటువంటి సందర్భాలను బట్టి స్త్రీ బాప్తిస్మం ఇవ్వకూడదు అన్నది నా అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే. అయితే కొన్ని కల్చర్లో లేకపోతే కొన్ని సిచ్యువేషన్లో బాప్తిస్మం ఇవ్వవలసి వచ్చినప్పుడు అక్కడ ఎవరు అవైలబిలిటీ లేరు, ఉదాహరణకి పురుషులు లేరు, లేదా స్త్రీలే కూడుకుంటున్నారేమో, వాళ్ళే వేసుకొని నమ్ముకున్నారేమో, వాళ్ళ మాటలు విని ఇంకెవరో వచ్చారేమో, అలాంటి సిచ్యువేషన్లో ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, ఒకవేళ వేరే ఆప్షన్ లేనప్పుడు ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే బాప్తిసం అనేది ఇచ్చే వ్యక్తికి సంబంధం లేని విషయం, అది తీసుకునే వ్యక్తికి, దాన్ని అంగీకరించే దేవుడికి తప్ప ఇచ్చే వ్యక్తికి సంబంధం ఉండదు అది బాప్తిసం అనేది. కాబట్టి అలాంటప్పుడు బాప్తిసం 4 మాటలు చెప్పి ఇవ్వచ్చు. ఏది? పురుషుడు లేనటువంటి పరిస్థితులు అన్నది నా అభిప్రాయం. ఇవి 2 అభిప్రాయాలే, నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఖచ్చితమైన వాక్య ఆధారం లేదు కాబట్టి చెప్పలేను.